ఖతర్నాక్ కామెడీ షో జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో సరదా శుక్రవారంలో ఇప్పుడు ఈ కూల్ రైనీ సీజన్ లో హాట్ కామెడీ స్కిట్ తో మనందరినీ అలరించడానికి వచ్చేస్తున్నారు నాన్ స్టాప్ నూకరాజు అలాంగ్ విత్ తాగ్బోతు రమేష్. లెట్స్ వెల్కమ్ దెం. दोस्त मेरा दोस्त तू है मेरी जान వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. నమస్కారం సార్. నమస్కారం మేడం. మీ ముగ్గురు చాలా మంచి దోస్తులు మేడం. ఎంత మంచి ఫ్రెండ్స్ అంటే సపోజ్ నేను ఏమన్నా స్కిట్ లో డైలాగులు మర్చిపోయాను అనుకో, వీడు నన్ను ఏమన్నాడు తెలుసా? ఒకవేళ నేనేమన్నా డైలాగులు మర్చిపోయాను అనుకో, ఈ ఒక్క మాట కూడా అంటూ తెలుసా? నేను డైలాగులు మర్చిపోతా మేడం, వీళ్ళిద్దరు రూమ్ కు పిలిచి తిడతారు. వీళ్ళే కాదు నా ఎన్నుకున్న కూడా తిడతాను మేడం. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఏంద్రా బాబు ఈ వర్షానికి మనం బీర్ తాగుతాం. నేను తీసుకొస్తారా? నువ్వు వెళ్ళి బీర్ తీసుకురా, నువ్వు వెళ్ళి మంచిగా తీసుకురా. టఫా నేను తీసుకొస్తారా? ఏమండి ఎవరది? నేను మీతో ఉండొచ్చా? ఆ నెత్తి మీద ఇంటికి లేనట్టుతోనే ఉన్నావు, నాతో ఉండడానికి ఏమైంది మీకు? ఏమండి ఒక్క నిమిషము సార్. బేసిక్ గా ఇలా వర్షం పడ్డం, వర్షంలో అమ్మాయి తడవడం, అది మన ఇంటికి రావడం సినిమాల్లో చూస్తాం, కానీ ఇక్కడ వాడుకోవాల్సిందే నేను. రండి రండి రండి, దాన్ని ఉంది, రండి రండి. ఏంటండి నన్ను చూడగానే మొక్క మీద డోర్ వేయాలనిపించిందా? బేసిక్ గా అయితే లోపలికి తీసుకెళ్లే డోర్ వేయాలనిపించిందండి. వర్షంలో తడిసి ముద్దయిపోయింది పాప. ఎక్కడికి వెళ్తున్నారండి? కాదండి, నాకు ఒక డౌట్. 4 రోజుల నుంచి వర్షం పడుతుంది కదా, ఎవరు బయట తిరగట్లేదు కదా, మరి మీకు వర్షంలో పని ఏంటండి? అది పాలు 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 యాప్ లో పెడితే వచ్చేస్తాయి కదా. అది మిరగాయలు మిరపకాయలు. ఓ అవి కూడా యాప్ లో పెడితే వచ్చేస్తాయి, కానీ ఆ తెచ్చేవాడు రాడు. మీరు బాగా తడిచిపోయారు, లోపల నా బట్టలు ఉంటే మీకు ఏ సరిపోతే వేసుకోండి పోండి. అవసరం లేదు, నా దగ్గర ఎక్స్ట్రా సారీ ఇంకొకటి ఉంది. సారీ తెచ్చుకున్నారు, మీరు ఎక్కడికి వెళ్ళినా ఇంకోటి ఎక్స్ట్రా తెచ్చుకుంటారా? అయినా మీరు తడిచిపోయారండి బాబు. ఫస్ట్ ఇదిగో ఈ టవల్ తీసుకొని చెప్తాను, తుడుచుకోండి మీరు తుడుచుకోండి. ఏం చేస్తున్నారు? తుడుచుకుంటున్నాను. తుడుచుకుంటున్నట్లేదు, బయట పెడుతున్నట్టుంది మొత్తం అంతా. షుగర్ కదా, కొంచెం కాల్లోనికి రండి నాకు. ఎక్కడికి వెళ్తున్నారు? అది కాదండి, కొంచెం వర్షం తగ్గితే మా ఇంటికి వెళ్ళాలి. ఆగండి నేను చూస్తాను కదా, దానికి మీరు ఎందుకు వెళ్తారు? మీరు కూర్చొని నేను చూసొస్తాను. వర్షం తగ్గిందంటే అది ఇంటికి వెళ్ళిపోద్ది. ఏం చెయ్యాలి? ఐడియా, ఒక జీవితాన్ని మార్చేస్తుంది. వాటర్ ఏంటి? వాటర్ ఫుల్ వర్షం అండి. అంత వర్షం వస్తుంది? మామూలు వర్షం కాదు, తెలిసి ఇంకో 2 గంటల వరకు తగ్గదంటండి. 2 గంటల? అవును. సర్లే 2 గంటలు నేను ఇక్కడే ఉంటానండి. ఏమండి తడిచిపోయారు, ఆగండి తుడుచుకోండి. థ్యాంక్స్ అండి. తుడుచుకోవడం కూడా రాదా ఏంటి మీకు? వచ్చా ఇలా కూడా తుడుస్తారా? ఏమండి మీరు చాలా మంచోళ్ళ ఉన్నారు. కూర్చోండి, మీరు ఏదన్నా చూస్తూ ఉండండి. ఏంటంటే మందు తాగుదామన్నావు కదా, తెచ్చా. మందు వద్దురా, తర్వాత ఎప్పుడైనా తాగుతావురా? లేదు 600 అయినా 106 అయినా ఈ రోజు మందు తాగే తీరాలి. ఏంటి ఇప్పుడు నువ్వు లోపలికి వచ్చి మందు తాగితే కానీ వెళ్ళంటావు అంతే. నీళ్ళెందుకు పోతావు? పాపా లోపలికి పోయి చెప్తా నీళ్ళెందుకు పోసానంట. ఆ డోర్ తీసుకుని వెళ్ళు. అర్థమైందా? ఎందుకన్నా అమ్మాయి వర్షం తగ్గితే బయటికి వెళ్ళిపోతానందరా, అందుకే ఇదంతా చేశాను. అర్థమైందా? వర్షం తగ్గితే బయటికి వెళ్తాను. అవును. అయ్యో ఏంటి వాటర్? బయట బాగా వర్షం కొట్టిందండి. నా ఫ్రెండ్. మీ ఫ్రెండా? బెస్ట్ ఫ్రెండ్. సరే టవల్ తీసుకోండి. ఏంటి అసలు? బాబుగాడు అనుకుంటారా? ఒరే నువ్వు టీం లీడర్, నేను టీం లీడర్, వానికి అస్సలు ఛాన్స్ ఇవ్వద్దురా, వాడిని పంపించాయి. అమ్మ బాబు ఎప్పుడు నన్ను పిలిచి తాగేవాళ్ళు, నేను లేకుండా వీడు మందు తాగాలి. మీ ఇద్దరు తాగుతున్నారా? మర్యాద చెప్పండి, మందు ఎక్కడ ఉందో. నువ్వు తాగాలా? నేను తాగాలి. మైకాడికి ఎందుకు?
నీళ్ళెందుకు పోతున్నా? లోపల ఒక అమ్మాయి ఉందిరా, వర్షం తగ్గితే వెళ్ళిపోతానంటుందిరా. జారు మిఠాయో నా జారు మిఠాయా. అవును, మీరు ఇమానుయల్ టీం కదా? అవునండి. ఇమానుయల్ ఈ స్కిట్ ప్రాక్టీస్ ఇవన్నీ పక్కన పెడితే మిమ్మల్ని సరదాగా ఎప్పుడైనా బయటికి తీసుకెళ్తారా? ఎప్పుడు తీసుకెళ్లేదండి. ఎప్పుడు బయటికి తీసుకెళ్ళరా? బంగారపు హుండీని చిల్లరేయటానికి వాడుతున్నాడు యాదవా. వర్ష ఎక్కడున్నావు? నేను ఈ బండి దగ్గర ఉన్నాను. బయట వరదలు తుఫాన్లు కొట్టుకుపోతున్నాయి రష్మి, లోపలికి వచ్చాయి. లేదు వర్షం ఏం లేదే. వర్షం లేదా? ఎవరు రష్మియా? రమ్మను, లోపలికి రమ్మను. ఏంట్రా బయట వర్షం అని చెప్పావురా? సిగ్గుందా ఈ వయసులో ఇలాంటి చేయడానికి? లేకపోతే ఒక ఒంటరిగా ఒక అమ్మాయి ఇంటికి వస్తే నాటకాలు చేస్తారా ఏంట్రా బాబు? సిగ్గుందా? ఇంత వయసు వచ్చింది ఇలాంటి పని చేయడానికి? నేను బయట ఉంటే నన్ను రమ్మంటావా లోపల? ఏమన్నా ముందుకు రా. సచ్చినోడా, ఇంకొకసారి ఆడపిల్లని ఇలా చేసావా షుగర్ మొత్తం. జస్ట్ మిస్రా నాకు కూడా. ఏమండి అవురే మన మహతి వచ్చిందిరా. ఒరే అది కానీ అడిగింది అనుకో నేను లేనని చెప్పు. నేనైతే చచ్చిపోయాను చెప్పు. ఒరే ఏంట్రా మీరు ఇంత భయపడతారు? దేన్నైనా డేర్ చేసి ముందుకెళ్తారు కదా తెలిసేది. ఏమండి ఇంట్లో ఫంక్షన్ ఉంది, స్వీట్ తీసుకొచ్చాను. థ్యాంక్ యూ అండి. పటువారి దొరసాని అరచేతిలో నీకు స్వీట్లంట పెడుతుంటే పరమాత్మరాలనుకోకు. అలాగే చూస్తున్నారు, ఇల్లంతా చూపించరా? రండి ఇల్లు చూద్దాం. రండి ఇల్లు చూద్దాం. కాటు వేసేదాకా తెలవలేదమ్మో దొరసాని చేతిలో నన్నానే. ఓరే రమేష్, నీకు చెప్పాము కదరా. అరే ఏందిరా అది అట్లుంది? ఇప్పుడు నా పరిస్థితి ఏంటిరా? ఇప్పుడు బలికి తయారు చేసిన మేక పరిస్థితి ఏంటి? బలి అయ్యవలసిందే. నువ్వు కూడా బలేవు, నీకు నాకు సంబంధం లేదు, నువ్వు ఇక్కడే ఉండు. ఏమండి ఎక్కడున్నారు? కిచెన్ చూపించారా? బయట వర్షం తగ్గిపోయింది, మీరు వెళ్ళొచ్చు ఇంటికి. ఒక్క నిమిషం ఉండి, నేను చూసి వస్తా. అదేంటి వర్షం లేదు కదా, వర్షం ఉంది అంటున్నాడు ఏంటి? అయ్యో ఫుల్ వర్షం ఉంది. 3 days వరకు ఫుల్ వర్షం. బంగాళాఖాతంలో అల్పపీడనం అంటే 3 రోజులు. 3 days. కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? చాలా బాగుంది. వర్షాన్ని పెట్టుకుని వర్షంలో మీ స్కిట్ గా గ్లామర్ వచ్చింది. థ్యాంక్ యూ. రమేష్ చాలా బాగా చేశారు. వర్ష అద్భుతంగా చేసావు, బాగుంది, నాకు నచ్చింది. ఖుష్బు గారు మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? నూకరాజు అండ్ రమేష్ గారు టీం నాకు నిజంగానే ఆఫ్టర్ లాంగ్ టైం ఇలాంటి మీ స్కిట్ చూసి అంత నవ్వాను నేను. థ్యాంక్ యూ. ఈ స్కిట్ కి మీరు ఇచ్చే స్కోర్స్ ఖుష్బు గారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్. సో జడ్జెస్ నాన్ స్టాప్ నూకరాజు అండ్ తాగుబోతు రమేష్ కి ఇచ్చే స్కోర్స్ 20 out of 20.